ఇదండి. సో సైంటిఫిక్ గా ప్రతి ఆస్పెక్ట్ ని మనం చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. చూడండి, దీంట్లో ఉన్నటువంటి సైన్స్ ని చెప్పేటటువంటి రీల్ ఒకటో రెండో వస్తే అసలు గ్రహణం చూడొద్దు, గ్రహణం ముందు ఏం చేయాలి, గ్రహణం తర్వాత ఏం చేయాలి, గ్రహణం వస్తున్న టైంలో ఏం చేయాలి, వస్తున్నటువంటి రీల్స్ లేదంటే షార్ట్స్ మాత్రం ఒక 100లో ఉంటుంది. అసలు మీకు తెలియదు, ఈ రోజు హాస్పిటల్లో ఏ డెలివరీస్ చేయొద్దు, పోస్ట్పోన్ చేయాలనే ఒక అపోహను కూడా సృష్టించిన వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది గైనకాలజిస్ట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, సార్ మేడం రేపు పోస్ట్పోన్ చేయండి, కావాలంటే సెక్షన్ చేయండి కానీ రేపు పోస్ట్పోన్ చేయండి, ఇవాళ మాత్రం డెలివరీ చేయొద్దు అని ఒక అపోహతోటి గైనకాలజిస్ట్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేయడం. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్తి కశ్యప్ అని మా ఒక మీడియా మిత్రులు ఉన్నారండి. ఈ రోజు కరీంనగర్ లోనట అసలు డెలివరీసే లేవు అనేది మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ తీసి చూడండి, కరీంనగర్ లో వచ్చింది. సో చూడండి ఎంత దారుణం. అంటే ఏది ఎప్పుడు జరగాలి అప్పుడే జరగాలి కదా సందీప్ గారు. మరో ముఖ్యమైన విషయం చెప్పుకుంటే రఘునందన్ గారు, ఈవెన్ ప్రయాణాలు లేవు. అప్పటికైతే కర్ఫ్యూ మీరు ఒకసారి కనుక రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, జర్నీస్ లేవు. జనరల్ గా ఎంత నైట్ అయినప్పటికీ కూడా ట్రైన్ లోనో బస్సులోనో వేరే ఊర్లు వెళ్ళే ఉంటారు. దట్టు ఈ రోజు సండే చాలా మంది జర్నీ ఎక్కువ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు ఈ డిస్కషన్ మనకి. సరే ఈ రోజు అంటే ఇప్పుడు ముహూర్తం అనేది ఎంత ముఖ్యమైనది వల్లనే, అంటే గ్రహణం నాడు పుట్టిండంట పిల్లగాడు, గ్రహణం గాడు పుట్టిందట పిల్ల అని చెప్పేసి అతని బిహేవియర్ ఎలా ఉన్నా కూడా గ్రహణం మీద తోసేస్తారు. అంటే తోయడమే కాదు జీవితాంతం అది ఒక కలంకంగా ఉంటుందేమో అనే ఒక భయానికి ఈ పేరెంట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, ఇలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఏమైనా కానివ్వండి సార్, సీరియస్ అయినా ఉండనియండి, వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పారు 2 గంటల 26 నిమిషాల వరకు గ్రహణం ఉందట, కావలిస్తే 2 గంటల 27 నిమిషాలకు మీరు చేయండి, 2 గంటల 26 నిమిషాల ముందు మాత్రం చేయకండి అని చెప్పి చేస్తా ఉన్నారు. అయితే సందీప్ గారు, సరే ఈ రోజు డాక్టర్ గారు ఏం చేస్తున్నారు, కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఏదో తప్పిస్తున్నారు. మరి ఒకప్పుడు ఏం చేసేవారు అది ఆలోచించండి. గ్రహణము రోజు పుట్టే పిల్లవాడు ఉండే పరిస్థితి ఉన్నదనుకోండి ఒక 100 years క్రితం, అప్పుడు ఏం చేసేవారు మీరు ఏమైనా గెస్ చేసి చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ? ఇంపాసిబుల్. ఇప్పుడు కూడా ఇంపాసిబుల్. టైమ్ ఆఫ్ డెలివరీ ఫిక్స్ అయితే, అంటే ఐ మీన్ టు సే ప్రెగ్నెన్సీ లేబర్ పెయిన్ స్టార్ట్ అయిపోయి డెలివరీ వీ కెనాట్ స్టాప్ ఇట్. దుర్మార్గం చూడండి, అది దుర్మార్గం. ఏం చేసేవారు తెలుసా? సింపుల్ గా కాళ్ళు కట్టేసేవారు. అబ్సల్యూట్లీ టార్చర్. ప్రెగ్నెంట్ లేడీని ఎంత టార్చర్ చేయడం. కాళ్ళు కట్టేసేవారు ఎప్పటిదాకా, ఇంకొద్ది ఓర్చుకోమ్మా, అది దారుణమైన. ఎంతమంది ప్రాణాలు ఫీటల్ డెత్ అయ్యే ప్రమాదం ఉంటది అలా చేస్తే. ఇట్లా అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి వెళ్తున్నారు, డాక్టర్ గారిని కన్సల్టేషన్ చేసి అయ్యా మీరు చేయండి అని చెప్తున్నారు. ఆ కాలంలో ఏం చేశారు అంటే ఎంత అయితే, నేను ఇక్కడ దీన్ని ఒకటే మాట మీద కంక్లూడ్ చేయాలనుకుంటున్నానండి ఈ పర్టికులర్ డిస్కషన్ వరకు. సైంటిస్టులు ఎప్పుడు కూడా మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పారు. వారు ఏంటంటే ఏదైనా మాట్లాడితే దాని ఒక ప్రూఫ్ ఉంటుంది. అయితే సరే సైంటిస్టుల మాట మీరు నమ్మదలుచుకోకపోతే, స్వామి వివేకానంద ఏమన్నారో మీరు గుర్తు చేసుకోండి. ఆయన ఏమన్నాడు, అది ఏదైనా సరే ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ నేను వీకన్ చేయడానికి ప్రయత్నం చేశాను, నీ కాలి గోటితో కూడా దాన్ని ముట్టుకోవద్దు అని అన్నాడు ఆయన. ఎవరైనా నీకు అయితే ఈ రోజు పొద్దున్న లేస్తే ఏం జరుగుతుందంటే 7 గంటలకు పెడితే ఈ రోజు ఇంట్లోకించి వెళ్ళకు, ఈ రోజు అది ఉందంట ఇది ఉందంట. అదే కాకుండా స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, ఆయన మీరు చూడండి ఏది మాట్లాడితే దానికి ప్రూఫ్ ఉండాలి కదా. ఆయన ఎన్నో వాల్యూమ్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. వాల్యూమ్ 8లో ఒక చాప్టర్ ఉంది, మ్యాన్ అండ్ హిస్ డెస్టినీ అని చెప్పి. అందులో క్లియర్ కట్ గా ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైనా సరే పొద్దున్న లేసి హార్స్కోప్ చూసి అలవాటు ఉంటే వారు ఒక మెంటల్ డాక్టర్ని కలవాలని చెప్పి ఆయన క్లియర్ గా రాశారు స్వామి వివేకానంద. సో స్వామి వివేకానంద కన్నా గొప్ప ఆధ్యాత్మికుల. ఇంకొక విషయం రఘునందన్ గారు, ఇప్పుడు మనం ఈ టాపిక్ ఇంకో ఆస్పెక్ట్. అదే విధంగా స్వామి దయానంద సరస్వతి, ఇప్పుడు జన విజ్ఞాన వేదిక వీరందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి సమాజంలో అవగాహన తీసుకురావడానికి. ఆచారాల పేరుతో చేసే దురాచారాన్ని ఆపాలని చెప్పేసి స్వామి దయానంద సరస్వతి ఆ రోజుల్లోనే పోరాటం వారు చేసిన పరిస్థితి. సో ఇట్లాంటి వారసత్వం మనకు ఉన్నది. అయినప్పటికీ ఇటు స్వామి వివేకానందని మనం గుర్తు చేసుకునే పరిస్థితి లేదు, దయానంద సరస్వతిని గుర్తు చేసుకునేది లేదు. ఈ రోజు గుళ్ళు మూసేశారు, వీటికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఓకేనండి, రైట్. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రజలకు చెప్పాల్సింది కాబట్టి ఇట్లాంటి మేధావులు. ఇప్పుడు స్వామి వివేకానంద ఇంకోటి నాకు గుర్తుకొస్తుంది. ఆయన ఏమన్నాడు, నువ్వే ఒక నక్షత్రానివి, అంటే సూర్యుడు ఒక నక్షత్రం కదా, దాని చుట్టూ గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాలు సూర్యుని ఏమైనా చేయగలుగుతాయా? మరి ఆయన ఏమంటుంటే, మనిషివి నువ్వే ఒక నక్షత్రాన్ని అయ్యా బాబు, ప్రతి ఒక్క వీరొక నక్షత్రం, నీకు ఈ చిన్న చిన్న పుట్ట ఉన్న ఈ గ్రహాల్లో ఏం చేయగలుగుతాయి అనేది స్వామివారు చెప్తున్న పరిస్థితి. రైట్. అయితే ఇప్పుడు దేవాలయాలు మూస్తున్నారు. రైట్, ఓకేనండి. ప్రతి వ్యవస్థకి అంటే మన భారత రాజ్యాంగం ఎట్లాంటి అధికారం ఇస్తుంది అంటే, ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా ఆచారాన్ని వారు ఫాలో అవ్వచ్చు, కాకపోతే ఇతరులకు ఇబ్బందికరంగా ఉండాలని ప్రశ్నంత వరకు.
అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, దేవాలయాలు మూస్తుందంటే వారు ఆచార విచారాల ప్రకారంగా ఏవైతే వస్తున్నదో, అంటే సంప్రోక్షణ పద్ధతి,